నమస్తే సార్, నా పేరు కన్నం దేవి. మాది కృష్ణవరం గ్రామం. నేను ఆదిత్య కాలేజ్ లో బీటెక్ చదివాను. తర్వాత ఇప్పుడు దేవి ఫెసిలిటీస్ లో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ కింద వర్క్ చేస్తున్నాను. రెస్పెక్టబుల్ శాలరీ. ఈ పొజిషన్ లో ఉండాలి ప్రధాన కారణం పడాల చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా నాకు మనీ అందడంతో పాటు మారల్ సపోర్ట్ కూడా చాలా అందించారు పడాల సూర్యప్రసాద్ సార్. నేను 10th గవర్నమెంట్ కాలేజ్ లో చదివాను. తర్వాత డిప్లొమా ఆంధ్ర పాలిటెక్నిక్ లో చేశాను. బీటెక్ ఆదిత్య కాలేజ్ లో చేశాను. ఈ 6 years కూడా సార్ నాకు చాలా మారల్ సపోర్ట్ అందించారు. నేను 10th ద్వారా ఆ పెద్దం ఏమో నా చదువు ఇంకా ఆగిపోద్దేమో అనుకున్నాను. కాకపోతే తర్వాత నాకు విశ్వనాథ్ సార్ 10th క్లాస్ లో మా ఫిజిక్స్ సార్ విశ్వనాథ్ సార్ ఉన్నారు. సార్ ఏంటంటే, నువ్వు 10th తో ఆపేయొద్దు, నువ్వు బాగా చదువుతున్నావు కదా, నీకు ఇలా పడాల చారిటబుల్ ట్రస్ట్ ఉంది, నువ్వు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు నీకు హెల్ప్ చేస్తారని చెప్పి సార్ నాకు చెప్పారు. సార్ ద్వారానే నాకు ఈ పడాల చారిటబుల్ ట్రస్ట్ అనేది తెలిసింది. సార్ నన్ను ఒకసారి పడాల చారిటబుల్ ట్రస్ట్ అధినేత మన సూర్యప్రసాద్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. సూర్యప్రసాద్ సార్, ఏంటమ్మా ఏం చదువుతున్నావు, నీ ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నావు, చదవడానికి ఇంట్రెస్ట్ ఉందా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఏంటి అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారు. సార్ ఇలా మాది ఫ్యామిలీ సార్, ఇలా చదవడానికి ఇబ్బంది అవుతుంది, నేను 10th వరకు చదివి ఆపేద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ ఏమన్నా గవర్నమెంట్ కాలేజ్ లో ఏమైనా వస్తే చూద్దాం అనుకుంటున్నాను సార్ అంటే, ఏం పర్లేదమ్మా, నువ్వు ఏం చదువుదాం అనుకుంటున్నావు, ముందు దాని మీద ఫోకస్ చేయి, తర్వాత నేను చూస్తాను, తర్వాత మా సపోర్ట్ అంటూ అందిస్తాను అని చెప్పి సార్ చెప్పారు. తర్వాత నేను ఈసెట్ రాశాను, ఎగ్జామ్స్ రాశాను, క్వాలిఫై అయ్యాను. ఆంధ్ర పాలిటెక్నిక్ లో సీట్ వచ్చింది. సార్కి చెప్పాను, సార్ నాకు ఇలా సీట్ వచ్చింది సార్, నేను జాయిన్ అవుతానంటే కృష్ణవరం నుంచి కాకినాడ అప్ అండ్ డౌన్ చేయాలంటే నేను హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తానమ్మా అని చెప్పి సార్ ఒక హాస్టల్ కూడా చూసి సార్ ఏర్పాటు చేశారు. బీటెక్ కూడా సార్ని అడిగారు, సార్ ఇలా నేను బీటెక్ చేయాలనుకుంటున్నాను, మీకు సపోర్ట్ కావాలి సార్ అంటే, ఓకే అమ్మా నువ్వు బీటెక్ ఎంత చదివి ఎంత వరకైనా సార్ మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పారు. నేను మళ్ళీ ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయ్యాను, ఆదిత్య కాలేజ్ లో సీట్ వచ్చింది, చదివాను. తర్వాత జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాను. ఈ పడాల చారిటబుల్ ట్రస్ట్ నాకు ఎలా ఉపయోగపడింది అంటే, మనీ ఇంపార్టెంట్ కాదు, కాకపోతే మనకు మారల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఉన్నాను, మీరు చదవండి, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమవుతుంది, మీరు ఎలా వెళ్తారు, మీ స్టడీ ఏంటి, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా పడాల చారిటబుల్ ట్రస్ట్, నేను ఉన్నాను, మీరు చదవండి, దాన్ని బట్టి నెక్స్ట్ ఫ్యూచర్ చూద్దాం అన్న మారల్ సపోర్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ లా చాలా బాగా సపోర్ట్ చేశారు సారు విత్ రిమైనింగ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. నా స్కిల్స్ ఏంటో నాకే తెలియదు, అసలు నేను ఏం చేయగలుగుతాను ఏంటి, ఇప్పుడు ఇలా నేను చెప్పగలుగుతున్నాను అంటే దానికి ప్రధాన కారణం ఈ పడాల చారిటబుల్ ట్రస్టే. అసలు ఎప్పుడైనా ఇలా చెప్పాలి అంటే కూడా చెప్పే విధంగా కూడా లేకపోయి ఉండేదాన్ని, ఎందుకంటే భయం, ఏదో చెప్తే ఎవరో ఏదో అంటారు, ఇలా నాలో ఉన్న లైఫ్ స్కిల్స్ లేదు, నువ్వు చెప్పు, నువ్వు ఎంతవరకు చెప్తావో చెప్పు. సార్ చాలా మారల్ సపోర్ట్ ఇచ్చేవారు. పర్లేదు ఏమైతే అదైతుంది, ఫస్ట్ నువ్వు స్టెప్ అయ్యి, తర్వాత మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం అనే ధైర్యం సార్ మా అందరిలోని ఇచ్చారు. నేనే కాకుండా నాతో పాటు చాలా మంది తల్లిదండ్రులు లేని పిల్లలకి, తర్వాత చదివి బాగా ఎక్కడైతే స్టాప్ అయిపోతారో నెక్స్ట్ వాళ్ళకి ఇంకా చదవడానికి లేకుండా స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా సార్ తీసుకుని వాళ్ళందరినీ చదివించడం, తర్వాత చాలా మందికి మారల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. నాలో ఉన్న టాలెంట్ నాకే తెలియకుండా సార్ వాళ్ళు బయటకు తీసుకొచ్చినందుకు పడాల చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే సార్, మా అమ్మాయిని 10th వరకు కూడా చదివించడం అనుకున్నామండి. అయితే సార్ ద్వారాగా ఏదో తెలిసిందంటే, మేము చదివింతాం అమ్మా చదువుకో అనేసి అన్నారంటే, ఇంతవరకే వచ్చి చదివించారంటే ఆ సార్ వాళ్ళు టెస్ట్ వాళ్ళు నండి మాకు హెల్ప్ చేశారంటే చాలా మాకు సంతోషం ఆనందంగా ఉంది. ఈ ప్రదేశంలోకి రానాకి కారణం సార్ అండి. ఈ టెస్ట్కి ధన్యవాదాలండి.